ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ పేస్వాడ. ఇటీవల కాలంలోనే రాజ్ తరుణ్ కి సంబంధించినటువంటి ఒక ఇంటి విషయంలో లావణ్యకి రాజ్ తరుణ్ పేరెంట్స్ కి ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మనం టీవీ దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. అవేంటంటే రాజ్ తరుణ్ లావణ్యకు ఏదైతే వివాదం జరిగిందో ఆ ఇంటిని 2019లోనే రాసి ఇచ్చినట్లు కొన్ని డాక్యుమెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతా ఉన్నాయి, వైరల్గా మారాయి. ఆ డాక్యుమెంట్స్ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. వాటిపైన డిస్కస్ చేద్దాం. మనతో పాటు శేఖర్ భాష గారు ఉన్నారు, ప్రముఖ ఆర్జే. సార్ నమస్తే. నమస్తే. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది, వైరల్ అవుతున్నాయి కొన్ని డాక్యుమెంట్స్. దాంట్లో దాని నేపథ్యం ఏంటంటే లావణ్యకు రాజ్ తరుణ్ 2019లోనే ఏదైతే వివాదం జరిగిందో ఆ ఇంటిని పూర్తిగా రాసి ఇచ్చేదని చెప్పేసి కొన్ని డాక్యుమెంట్స్ సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. ఎలా చూడాలి ఈ డాక్యుమెంట్స్ని? ఇవి ఫేకా, ఒరిజినలా, ఏంటి అసలు? నిజమైన డాక్యుమెంట్స్ లాగానే ఉన్నాయి మాకైతే. మరి మీకు చిన్న లాజిక్ చెప్తారు. ఒకవేళ రాజ్ తరుణ్ నిజంగానే రాసిచ్చేసి ఉండుంటే ఈ పాటికి ఈ డాక్యుమెంట్లు పెట్టుకొని లావణ్య ఎప్పుడో కోర్టుకు వెళ్ళిపోయి ఈ రాయలు చెప్పుకునేది కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు సార్ మీరు? బేసికలీ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక రకంగా ఆ ఇంటిని తన సొత్తు చేసుకోవడం కోసం రీసెంట్గా, అంటే ఇది ఇప్పుడే ఎందుకు వచ్చింది, ఒక వారం రోజుల కొత్త నుంచే సర్క్యులేట్ అవుతుంది. ముందు నుంచి ఎందుకు సర్క్యులేట్ అవ్వట్లేదు? ఎందుకు ఆ రోజున రాజ్ తరుణ్ వాళ్ళ నాన్న వాళ్ళు వచ్చినప్పుడు ఇదిగో చూడండి నీ కొడుకు నాకు రాసిచ్చాడని చెప్పి ఎందుకు చూపించలేదు? ఒకవేళ ఉండుంటే, లేకపోతే అంతకు ముందు నుంచి ఎందుకు చూపించలేదు? టక్కుమని ఇవాళ ఎందుకు వచ్చింది అంటే ఇది చాలా ఫ్రెష్గా ఇప్పుడే కొట్టినట్టుగా టైప్ చేసినట్టుగా అనిపించట్లా. 2019 అంటే కనీసం 6 ఏళ్ళు అయిందా? 6 ఏళ్ల క్రితం పేపర్ ఇలా ఉంటుందా? సరే, వాట్ ఎవర్. ఇక్కడ ఖమ్మం, ఓకే, ప్రాపర్ ఆఫీసర్ ఖమ్మం నుంచి హైదరాబాద్లో ఆఫీసర్ లేరా? ఖమ్మం నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం వచ్చింది. సో కొన్నిసార్లు ఏంటంటే ఒకవేళ కనుక మనకి ఆ టైంకి సంబంధించిన ఇప్పుడు 2019లో సృష్టించాలనుకున్నాను డాక్యుమెంట్లు, 2019 డాక్యుమెంట్ కావాలన్నప్పుడు నీకు ఆ పేపర్ రావాలి. ఈ దాని అంటారు ఈ 100 రూపీస్ బాండ్ పేపర్లు ఏవైతే ఉన్నాయో ఆ టైంలో కావాలి. ఇక్కడ దొరకలేదు అనుకో, అక్కడి నుంచి తెప్పిస్తారు అనమాట. ఎక్కడ దొరికే ప్లేస్ ఉంటే అక్కడి నుంచి సరే తెప్పించుకున్నారు, రాసుకున్నారు. సరే, అంటే బిగినర్స్ మిస్టేక్స్ అంటారు కదా, అలా అంటే ఫ్రాడ్ చేసేటప్పుడు కూడా కొంచెం ముందే చూసుకోబల్లే అలా అనమాట. సరే, ఇక్కడ ఈ డాక్యుమెంట్ సారాంశం ఏంటంటే, సో బేసికలీ ఇక్కడ ఏంటంటే రాజ్ తరుణ్ తనకి అవుట్ ఆఫ్ లవ్, ప్యూర్ లవ్ రాసిచ్చేసాడంటే ఇల్లు. ఓకే, ఇల్లు న్యాచురల్ ఏంటిది, వేరే ద డోనర్ అంటే రాజ్ తరుణ్ అనమాట. డస్ హియర్ బై అవుట్ ఆఫ్ హిస్ న్యాచురల్ లవ్ టువర్డ్స్ ధోని. అంటే ధోనిని రాజ్ తరుణ్ ప్రేమించాడని పొరపాటు అనుకోండి. ధోని అంటే ఇక్కడ ఆ క్రికెట్ ప్లేయర్ ధోని అనుకున్నారు, లావణ్య అని ఏడు ఉద్దేశం అనమాట. ముద్దు పేరా కాదు, డోనర్ ధోని. సారీ, అది ఆ రకంగా ధోని అంటే ఏదో అనుకునేది. సో రాజ్ తరుణ్ లావణ్యకి అవుట్ ఆఫ్ ప్యూర్ లవ్, హూ ఈస్ హిజ్ వైఫ్. అంటే మొన్న వీడియోలో అక్షంతలు తీసి ఆశీర్వాదం తీసుకున్నారు, ఆ వైఫే కదా, అదే కదా. సో మనకి ఆవిడే మోడస్ ఆపరెంట్ తెలుసు కదా, ఎంత చక్కగా ఎడిటింగ్లు చేస్తుంది, ఎంత చక్కగా ఫ్రాడ్లు క్రియేట్ చేస్తుంది. అందులో ఇదొక ఇదనమాట. హూ ఈజ్ హిజ్ వైఫ్ అవుట్ ఆఫ్ హిజ్ ఫ్రీ విల్, ఆయన సొంతంగా ఆయన కోరికతోటి, వితౌట్ ఎనీ ఫోర్స్ కంపల్షన్, ఎవరు ఆయన బెదిరించలేదు, భయపెట్టలేదు, అండ్ యూ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, విత్ కీన్ డిజైర్ ఆవిడ ఇచ్చేయాలని ఒక విపరీతమైన కోరికతోటి అంట రాజ్ తరుణ్ ధోని అంటే ఈవిడికి తన లైఫ్ బాగుండాలి, ఎస్టాబ్లిష్ అవ్వాలి అని చెప్పి ఈ గ్రాంట్స్ కన్వే ద ట్రాన్స్ఫర్ బై ద వే ఆఫ్ గిఫ్ట్ టు ధోని అండ్ ఆన్టు అట్ ద సేమ్ ఆన్టు హిస్ సక్సెసర్స్. ఇక్కడ ఇంకొక పాపం ఇక్కడ కూడా ఒక చిన్న గ్రామటికల్ మిస్టేక్స్ చేశారు వారు. ఇప్పుడు ఏంటంటే పెళ్లి చేసుకోలేదు, సరే ఒకవేళ చేసుకుంటే ఇప్పుడు రాజధాని ఎట్టగా చేసుకోదు, రాజధాని చేసుకోడు అనుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడు, ద సేమ్ ఆన్ టు హిస్ సక్సెసర్స్. హిజ్ అంటే ఎవరు? ఇక్కడ ఆవిడ లేడీ, హిజ్ అంటే రాజధాని. సో ఇది అంటే ఆవిడకి ఇచ్చేసిన తర్వాత ఫ్యూచర్లో ఈయన సక్సెసర్స్ అంటే వీళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళకి వెళ్తుంది. లేదు కాదన్నా కూడా ఈ లెక్క ప్రకారం హిస్ సక్సెసర్, ఆయన వేరే పెళ్లి చేసుకుంటే ఆయనకి పిల్లలు ఉంటే ఆ పెళ్లి వాళ్ళకే వెళ్తుంది. అంటే ఈ డాక్యుమెంట్ల ప్రకారం కూడా అది చూసుకోవాలి. ఇక్కడ హర్ అని రాసుకోవాలి, బేసికలీ హర్ సక్సెసర్స్ అని రాసుకోవాలి. పొరపాటున చూసుకోబల్లే ఎవరు కొట్టారు కానీ. సరే, ఇది అయిపోయిందా? తర్వాత
ఇది ఎందుకు అంత లవ్తో ఇచ్చడం దానికి మళ్ళీ ఇంకొక ఇది కూడా పెట్టుకుంది అనమాట. ఇన్ ద వ్యూ ఆఫ్ సెల్ఫ్లెస్ ఈవిడ చాలా నిస్వార్థభరితమైన సేవలు అందించింది అంటే రాజ్ తరుణ్కి. అండ్ మెయింటైనింగ్ అవన్నీ కూడాను, మెయింటైనింగ్ ద డోనర్ అంటే ఈయన్ని బాగా మెయింటైన్ చేసిందంట ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. అన్ని రంగాల్లో నేను బాగా తీర్చిదిద్దినందుకు గాను ఆయన మెచ్చి ఈ గిఫ్ట్ ఆవిడకి ఇచ్చేసారట. దగ్గర నుంచి ఆల్ రైట్స్, టైటిల్, ఇంట్రెస్ట్, పొజిషన్ అన్నీ కూడా ఈవిడికే చెందుతాయి అని చెప్పి ఆవిడ రాసేసుకొని, ఇది ఏముంది టైపింగే కదా, ఎవడైనా టైప్ చేసుకోవచ్చు. సరే ఈ ప్రాపర్టీ ఎప్పుడు ఏంటి అనేది, దాని లిమిట్స్, నార్త్లో ఎవరున్నారు, సౌత్లో ఎవరున్నారు, వెస్ట్లో ఎవరున్నారు, ఈస్ట్లో ఎవరున్నారు, ఇలా చేసుకుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను నీకు గిఫ్ట్ ఇచ్చేయచ్చు, ఇది గిఫ్ట్ ఇచ్చేయచ్చు, ఇల్లు గిఫ్ట్ ఇచ్చేయచ్చు. సరే వాచ్లు లేకపోతే ఉంగరాలు ఇవన్నీ గిఫ్ట్లు ఇస్తే పెద్ద పట్టించుకో. ఒక ఇల్లు గిఫ్ట్ ఇవ్వాలంటే మన భారత చట్టాల ప్రకారం నేను నీకు గిఫ్ట్ ఇవ్వాలంటే ఇది సరిపోదు. ఇది చేసిన తర్వాత దీన్ని రిజిస్టర్ చేసుకోవాలి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టాలి కదా. ఇప్పుడు ఉత్త డాక్యుమెంట్ నేను రాసి చేశాను చెప్పి ఇచ్చేసాడు వీడు, సార్ ఇదిగో డాక్యుమెంట్ ఉంది సార్, వీడు నాకు రాసి చేశారు సార్, ఇల్లు నాది సార్ అంటే పోరా అంటారు. ఎందుకని? నువ్వు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టాలి. ఒక ₹1,00,00,000 ప్రాపర్టీ అంటే 5 లక్షలు 10 లక్షలు ఎంతో వాళ్ళకి ఆ ఛార్జెస్ ఉంటాయి. రిజిస్ట్రేషన్ ఛార్జీలు కడితేనే అది నీది అవుతుంది. పోనీ నా పెళ్ళానికి నేను ఇచ్చుకుంటే రిజిస్ట్రేషన్ ఎందుకు చేయాలి సార్ అనొచ్చు మీరు. పెళ్ళానికి ఇచ్చినా, నువ్వు గిఫ్ట్ ఇచ్చినా నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లేకపోతే దానికి ఏ రకమైన చట్టబద్ధత లేదు. ఇది నాలుగు గీసుకోవడానికి కూడా పనికి రాదు. ఇంకొకటి చెప్తా, 3% ఛార్జెస్ ఉంటాయి. ఇప్పుడు భార్యకు అనుకో, ఫ్యామిలీ మెంబర్స్ అనుకో, భార్యకు కొడుకో ఇస్తుంటాయి. మామూలుగా అయితే 20% ఎంత ఉంటుంది ఛార్జెస్, బట్ భార్యకి అయితే 3%. భార్యకి పిల్లలకి ఇచ్చేటప్పుడు కుటుంబ సభ్యులకి 3%. అంటే ఇప్పుడు ₹1,00,00,000 ఉందని కూడా 3 లక్షలు నువ్వు కట్టాలి. 3 లక్షలు నువ్వు కట్టి ఆ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అప్పుడే దీనికి చట్టబద్ధత వస్తుంది. అండ్ ఇంకొకటి అసలు అరాచకమైన విషయం ఏంటంటే, దీంట్లో ఇది అస్సలు ఫ్రాడ్లో #1 ఫ్రాడ్ ఇది. ఓకే, ఇది రాజ్ తరుణ్ సంతకం అంట. ఓకే, తర్వాత నేను రాజ్ తరుణ్ సంతకం కూడా చెక్ చేశాను వేరే డాక్యుమెంట్లో, ఒరిజినల్ డాక్యుమెంట్స్లో ఏ మాత్రం పొంతం లేదు. సో ఎల్కేజీ పిల్లవాడు పెట్టినట్టు కోడి గెలిచినట్టు ఏదో పెట్టారు ఇక్కడ సంతకం. అది సో ఇక్కడ విట్నెస్లు అంట వీళ్ళెవరు. మరి ఇప్పుడు ఆవిడ సంతకం ఎక్కడ ఉంది? డోనర్ ఉన్నాడు, ధోని సంతకం ఏది సార్? ధోని క్రికెట్ ఆడడంలో బిజీగా ఉన్నాడు, అందుకు రాలేదా? డోనర్ సంతకం ఉంది, ఇక్కడ లావణ్య సంతకం ఉండాలి కదా, లేదు. ఇక్కడ విట్నెస్లు ఎవరు, వాడి పేరేంటి, వాడి నంబర్లు ఏంటి, వాడి అడ్రస్లు ఏంటి, ఏం లేవు. సో బేసికల్లీ ఇది నేను చెప్పడం కన్నా మనం ఎవరైనా లాయర్ గారితో మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు సేమ్ డాక్యుమెంట్స్ని మన లాయర్ ఆజాద్ గారికి కూడా సెండ్ చేయడం జరిగింది. ఆయన దాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అసలు దాంట్లో ఉన్న తప్పులు ఏంటి, ఇవి జెన్యూనా కాదనేసి ఆ లాయర్ దగ్గర నుంచి మనం ఒక క్లారిఫికేషన్ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో, ఎస్ ఆజాద్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్, చెప్పండి. మీకు కొన్ని డాక్యుమెంట్స్ సెండ్ చేయడం జరిగింది. రాజ్ తరుణ్ లావణ్యకు సంబంధించినటువంటి ఒక ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీకు ఇప్పటికే సెండ్ చేసాం మేము. అవునండి. ఎస్, దాంట్లో ఉన్న అసలు దాని నేపథ్యం ఏంటి, అసలు దాంట్లో అది జెన్యూనా కాదా, మరి ఏంటి ఆ డాక్యుమెంట్స్ పైన మీరేం మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్గా గిఫ్ట్ డీడ్ అనేది రిజిస్ట్రేషన్ ఉంటేనే చెల్లుతుందండి, మామూలుగా రాయించుకుంటే ఏమి చెల్లదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించండి. ఓకే. రెండోది, ఆ డాక్యుమెంట్స్ ఆమె తయారు చేసిందా, మరి ఆ సంతకమా, మీకు ఏమైనా డౌట్ ఉంటే దానిపైన ఎవరైతే రాజ్ తరుణ్ గారు దానిపైన కంప్లైంట్ ఇవ్వచ్చు. చీటింగ్ ఆయన నిజంగా ఆయన సంతకాలు కాకుండా ఉంటే, అది కాక ఆయన కనుక అది కనుక ఫోర్జరీ డాక్యుమెంట్ ఉంటే ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. పోలీసు వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేసి అది ఫేక్ డాక్యుమెంట్ అని అన్నప్పుడు ఆటోమేటిక్ అది చీటింగ్ కేసు కింద వస్తుంది. ఒకటి. రెండోది, అది ఎప్పుడు కొన్నారు, ఎక్కడ కొన్నారు, ఆ స్టాంప్ వెండర్స్ ఎవరు అని కూడా పిలిపించి మనం ఎంక్వైరీ చేయొచ్చు. నిజంగానే జెన్యూనా, ఏ టైంలో కొన్నారు, అది కొన్నారా లేదా అదా అన్నట్టు. స్టార్టింగ్ అక్కడ సంతకాలు చూస్తే 2 సంతకాలు కనపడతా ఉన్నాయి. డాక్యుమెంట్ రైటర్ దగ్గర చూస్తే మాకు లాయర్ గారు, మాకు ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ మ్యాండేటరీ అన్నట్టు మాకు ఒక్కటే డౌట్ అండి. ముందు 2019లో రిజిస్ట్రేషన్ బాండ్ నిజంగానే ఇలానే ఉందా, అసలు దాని రూపురేఖలు ఇలానే ఉండే? అంటే దాదే అది కూడా చెప్తున్నా, రిజిస్ట్రేషన్ రూపురేఖలు అనేవి మనకు తెలియదు, దానికి ఒక ఎక్స్పర్ట్స్ ఉంటారండి. ఎవరి ఇయర్ మీకు స్టాంప్ పేపర్ మోడల్ మారిపోతా ఉంటది. ఎగ్జాక్ట్లీ. ఆ మోడల్ మీకు తెలియదు, నాకు తెలియదు. ఎందుకంటే నాకు ఒక డౌట్ సార్, ఆజాద్ గారు, నేను శేఖర్ భాష మాట్లాడుతున్నా. చెప్పండి శేఖర్ గారు. సార్, అక్కడ లాస్ట్ ఎండింగ్ లో మీరు సంతకాలు గమనిస్తే ఇటుపక్క రాజ్ తరుణ్ సంతకం ఉంది, సో డోనర్ సంతకం ఉంది, ధోని సంతకం లేదు.
అంటే అదే అక్కడ ఆ సంతకం మిస్సింగ్, పక్కన ఇంకొక 2 సాక్షి సంతకాలు ఉన్నాయి. ఆ సాక్షి సంతకాల్లో వాడి పేరు కానీ వాడి నంబర్ కానీ ఏం లేదంటే దీన్ని ఎలా చూడాలి? అదే సార్ నేను చెప్పేది, మీకు తెలియదు ఏముంది, ఇది కనుక మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తే ఇన్వెస్టిగేషన్ మొత్తం తేలిపోతుంది. మీకు తెలియదు ఏముంది సార్, అది తర్వాత ఫేక్ డాక్యుమెంట్. ఇంకోటి చెప్పనా మీకు, రిజిస్ట్రేషన్ లేకుండా ఎందుకు చెందుతుంది సార్, దేని పనికి వస్తుంది? అది ఏం పనికిరాదు, రిజిస్ట్రేషన్ కంపల్సరీ ఉండాలి. పాయింట్ అది చెల్లుతుందా చెల్లదని కాదు, బట్ ఇది ఫ్రాడ్ అయితే జరుగుతుంది కదా, ఈ ఫ్రాడ్ మీద మనం కంప్లైంట్ ఇవ్వాలి. ఖచ్చితంగా సార్, నేను అదే చెప్తున్నా. అది కనుక మీరు ఫ్రాడ్ అని మీరు భావిస్తే దాని మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయొచ్చు, లేదంటే ప్రైవేట్ కంప్లైంట్ చేయొచ్చు. ప్రైవేట్ కంప్లైంట్ చేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. దానికి సంబంధించి ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కి మనం పంపిస్తే ఫోరెన్సిక్ వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేసి అది ఒరిజినల్ కాదా అనేది వాళ్ళు ఎంక్వైరీ చేసి చెప్తారు. ఒకవేళ నిజమైనా కూడా అది ఎందుకు పనికిరాదు, బట్ ఒకవేళ ఫేక్ అయితే మాత్రం అది లావణ్య మీద కేసు అవడానికి పనికి వస్తుంది. ఖచ్చితంగా అంటే ఏ కేసు నమోదు? ఇప్పుడు ఫోర్జరీ, దీంట్లో ఫోర్జరీ ఉంటది, ఇంకా ఏమేమి కేసులు పెట్టచ్చు? అదే సార్, చీటింగ్ కేసు ఉంటది, ఫోర్జరీ ఉంటది, క్రిమినల్ ఇంటిమిడేషన్ ఉంటది. ఈ 3 అట్రాక్ట్ అవుతాయి. సో ఇవి 3 చూడాలి. తర్వాత ఒకవేళ ఏదన్నా మీకు ఏదైనా అనుమానం ఉంటే మీరు ఇమీడియట్లీ పోలీసుని కంప్లైంట్ చేయొచ్చు. పోలీసు వారు తీసుకోండి, ఇది సివిల్ నేచర్ అది అని అన్నారనుకోండి, వాళ్ళ పోలీసు వారు అన్నారనుకోండి, అన్నప్పుడు మనం దానికి సంబంధించి ఫోర్జరీ అనేది క్రిమినల్ అఫెన్సే కదా సార్? ఏమంటారు? ఫోర్జరీ అనేది క్రిమినల్ అఫెన్సే కదా? అవును, క్రిమినల్ అఫెన్స్. కొన్ని సందర్భాల్లో పోలీసు వారు తీసుకోరండి. ఒకవేళ తీసుకుంటే ఓకే, తీసుకోకపోయినా ప్రైవేట్ కంప్లైంట్ వేసుకొని మన కోర్టు ద్వారా మూవ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. రైట్. థ్యాంక్ యూ ఆజాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ముందైతే ప్రయత్నం చేయండి, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి, అదేనా మీకు డ్రాఫ్టింగ్ అది కావాలంటే నేను పంపిస్తాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఆజాద్ గారు, థ్యాంక్ యూ. రైట్ బ్రదర్, రైట్. సో అది ఆఖరికి ఏ స్టేజ్కి దిగజారిపోతున్నారు మనుషులు అనేది మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఆవిడ ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి కూడా ఆవిడ ఎడిటింగ్ టెక్నాలజీ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఒకటే సింగిల్ లాజిక్ ఏంటంటే, ఒకవేళ ఈ డాక్యుమెంట్ ఆవిడ దగ్గర ఉండుంటే ఆ రోజే ఆవిడ ఈ ఇల్లు నాది అన్నప్పుడు బయటకు తీసుకొచ్చి చూపించుండేది. లేదు కాబట్టే ఏదో రకంగా క్రియేట్ చేయాలని చెప్పి అప్పటి నుంచి తపన పడి వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి, సో ఎవడో ఖమ్మంలో ఉంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళని పంపించి వాళ్ళతో తెప్పించుకొని ఇప్పుడు సడన్ గా మెల్లగా ఇది జనాల్లోకి, అంటే డైరెక్ట్ గా తీసి చూపించే ధైర్యం లేదు. మళ్ళీ ఎక్కడ ఇది ఆవిడే చేసిందని చెప్పి తెలిసిపోతే ఇప్పుడు ఫ్రాడ్ కేసు పడుతుందని చెప్పి ఇండైరెక్ట్ గా సోషల్ మీడియాలో అట్లా స్ప్రెడ్ చేస్తూ గురించి మాట్లాడుకోవాలన్నమాట. ఇప్పుడు ఆవిడకి ఇచ్చారని చెప్పి, నిజంగా నీ ఇల్లు నీకు నిజంగా రాసి నువ్వు ధైర్యంగా వచ్చి బయటకు చెప్తావు, ఇదిగో ఇది నా ఇల్లు అని చెప్పి కదా. రాలేదంటే దాని అర్థం ఏంటి? దొంగ దొరికిపోయింది అడ్డంగా. అంతే. చూద్దాం, సోషల్ మీడియా అయితే సర్క్యులేట్ అవుతున్నటువంటి ఈ డాక్యుమెంట్స్ లావణ్యకి రాస్తారని తన ఇల్లు రాసిచ్చినట్టుగా అయితే స్ప్రెడ్ అవుతా ఉన్నాయి. మరి దీనిపైన ఇంతవరకు రాస్తారని అయితే స్పందించలేదు. చూద్దాం మరి లావణ్య తరపు నుంచి ఇవే డాక్యుమెంట్స్ పోలీసులకు సమర్పించిందా, కోర్టు ముందు కూడా ఇవే సబ్మిట్ చేయబోతుందా ఏంటనేది చూడాలి. బిగినర్స్ మిస్టేక్స్, ఇందాక భాషా గారు అన్నట్టు చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ సబ్మిట్ చేస్తే చూసుకొని కొంచెం ఎడిట్ చేసి సబ్మిట్ చేయమని చెబుదాం. చూసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.